Hey guys, today let's learn a topic on exploratory data analysis. సో మీకు వర్డ్లోనే అర్థమవుతుంది కదా, ఎక్స్ప్లోరేటరీ డేటా అనాలిసిస్. ఎక్స్ప్లోరేటరీ ఇన్ ద సెన్స్ ఎక్స్ప్లోర్ చేయడం, డేటాని ఎక్స్ప్లోర్ చేసి మనం అనలైజ్ చేస్తాం. ఇది ఎక్కడ యూజ్ అవుతుందంటే మెయిన్గా డేటా అనలిస్ట్ రోల్స్కి మనం జాబ్స్ అప్లై చేసుకున్నప్పుడు ఈ టాపిక్ అనేది బాగా యూజ్ అవుతుంది. డేటా అనలిస్ట్ అంటే డేటా అనలిస్ట్ వర్క్కి అనలైజ్ చేయడం. సో ఇంట్రొడక్షన్కి అయితే వెళ్ళిపోదాం. Exploratory data analysis is a crucial step in the data analysis process. సో డేటా అనాలిసిస్ ప్రాసెస్లో ఈ ప్రాసెస్ అనేది చాలా క్రూషియల్, చాలా ఇంపార్టెంట్ స్టెప్ అనమాట. ఇందులో మనం డేటాని స్టడీ చేస్తాం, ఎక్స్ప్లోర్ చేస్తాం, విజువలైజ్ చేస్తాం. అండ్ ఏది యూజ్ చేసి అంటే స్టాటిస్టికల్ టూల్స్ ఉంటాయి కొన్ని, అండ్ ఇంకా విజువలైజేషన్ లైబ్రరీస్ కూడా ఉంటాయి. దాంతో మనం చేస్తాం. ప్యాటర్న్స్, ట్రెండ్స్ అవన్నీ చూస్తాం. సో పైథాన్ మనకి కొన్ని ఇన్బిల్ట్ లైబ్రరీస్ని ఈడిఏ చేయడానికి మనకి ప్రొవైడ్ చేస్తుంది. అవి ఏమేం లైబ్రరీస్ అంటే సీబార్న్, మ్యాథ్లాట్లిబ్, పాండాస్, నంపై కూడా. సో ఇవి చాలా యూస్ఫుల్ అనమాట, చాలా ఇంపార్టెంట్ లైబ్రరీస్ మనకి పైథాన్ ప్రొవైడ్ చేస్తుంది. డేటా సైన్స్ పైప్లైన్లో ఇది చాలా క్రూషియల్ స్టెప్. సో ఇప్పుడు వాట్ ఈస్ ఎక్స్ప్లోరేటరీ డేటా అనాలిసిస్, అసలు ఎక్స్ప్లోరేటరీ డేటా అనాలిసిస్ అంటే ఏంటి అనేది తెలుసుకుందాం నెక్స్ట్ స్లైడ్లో. సో నేను ఆల్రెడీ చెప్పాను కదా, ఎక్స్ప్లోరేటరీ అంటే లైక్ ఎక్స్ప్లోర్ చేయడం, డేటాని ఎక్స్ప్లోర్ చేయడం. డేటా ఇన్ ద సెన్స్ రా డేటా అంటే రా డేటాలో కాంబినేషన్ ఆఫ్ నెంబర్స్ ఉండొచ్చు, స్పెషల్ క్యారెక్టర్స్ ఉండొచ్చు, స్పేసెస్ ఉండొచ్చు. That is called a raw data. Okay, so EDA is a word or phenomenon under the data analysis process which is used for gaining a better understanding of raw data, like main features of data, variables and relationships that hold between them, identifying which variables are important for our problem. ఏదైనా ప్రాబ్లం వస్తే ఏ వేరియబుల్స్ యూజ్ చేసి EDA చేయవచ్చు అనేది దాని అర్థం. అండ్ వేరియబుల్స్కి ఉన్న రిలేషన్షిప్స్ ఏంటి అని కూడా తెలుసుకోవచ్చు. మెయిన్ ఫీచర్స్ ఆఫ్ డేటా అంటే అసలు డేటా ఏంటి, డేటాలో డేటా ఏంటి అని తెలుసుకోవచ్చు. అండ్ దీనికి మనం కొన్ని స్టెప్స్ అయితే ఫాలో అవుతాం. ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఇంపోర్టింగ్ రిక్వైర్డ్ లైబ్రరీస్. నెక్స్ట్ స్టెప్ రీడింగ్ ద డేటా అంటే లోడ్ చేయడం. నెక్స్ట్ అనలైజింగ్ ద డేటా, అనలైజ్ చేస్తాం. చెకింగ్ మిస్సింగ్ వాల్యూస్, చెకింగ్ డూప్లికేట్ వాల్యూస్ అండ్ రిమూవింగ్. డిటెక్టింగ్ అండ్ రిమూవింగ్ ద అవుట్లయర్స్ అంటే నేను ముందు వీడియోస్లో చెప్తాను. లాస్ట్ స్టెప్ వచ్చేసి ఈడిఏ, ఎక్స్ప్లోరేటరీ డేటా అనాలిసిస్. ఇందులో మనకి 3 అనాలిసిస్ ఉంటాయి, యూనివేరియట్, బైవేరియట్, మల్టీవేరియట్ అనాలిసిస్ అని. సో అవి మనం ఈడిఏ ప్రాసెస్లో చేస్తాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.